ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నెల నుంచి దెబ్బతలని చెప్పి ఇందులో స్టిక్కర్ కనిపించుకొని బహిరంగ సభల్లో పాల్గొంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? మహిళలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ మహిళ అయినా కూడా పెళ్ళైన తర్వాత గర్భిణీ అవుతుంది. గర్భిణీ అయిన తర్వాత ఆమె ప్రసవించడానికి హాస్పిటల్కి పోతే బిడ్డ లోపల మెడకు మరి ఈ పేగు వేసుకున్నామని చెప్పి ఇతర కారణాలతో నార్మల్ డెలివరీ కారణాలు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినామంటే సగం కడుపు వాళ్ళకు కోస్తారు. కోసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ బిడ్డను తల్లిని 5 రోజులకు సురక్షితంగా ఇంటికి పంపించే రోజులు ఈ రోజులలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దెబ్బకు ఈరోజు రాదాంతం చేస్తున్నాడు. ఏదో సానుభూతి చూపిస్తే పోయినసారి కోడి కత్తి ద్వారా ఆయన అంతగా ఆయన పొడిపించుకొని ఓట్లు వేయించుకున్నట్లు, పోయినసారి వాళ్ళు చిన్న ఆయన చంపించుకొని మా ఇంట్లో హత్య జరిగిందని చెప్పి ఓట్లు వేయించుకున్నట్లు ఈసారి కూడా ఏదో కొత్తదామా చేస్తున్నాడు. ప్రజలు నమ్మరు. ఈరోజు మహిళలు కూడా అంత కడుపు కోసి బిడ్డలు కనే మహిళలు కూడా ఈరోజు 5 రోజులకి ఇంటికి వచ్చి వాళ్ళు ఆ దెబ్బను మానేసుకు వాళ్ళ పనులు ఇంట్లో పనులు చేసుకుంటారు. ఈరోజు ఒక నువ్వు రాష్ట్రంలో తిరుగుతా నువ్వు చేసిన పనులు చెప్పుకోలేక గుణకరాయి అంట. గుణకరాయి నీకేచ్చి ముగ్గురు తగిలింది వెనకలోళ్ళకి అందరికీ. ఇంకొక మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వాడు ఇంకొకంటికి ఇవి తగిలించుకుంటారు. ఏమిరా రాష్ట్రంలో మీకు తప్ప దెబ్బలు తగలేదా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన పనులకు మొత్తం కొన్ని వందల మంది పనులు లేక కూలోళ్ళు, భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి చేతి వృత్తులు పనులు చేసుకునే వాళ్ళకి అయితేనేమి, ఈరోజు మీరు దుర్మార్గంగా 50 రూపాయల మందును 200 రూపాయలకు అమ్ముతూ కల్తీ మందు తాగి ఈరోజు ఎంతోమంది కుటుంబాలు రోడ్డును పడినాయి. మహిళలు అయితే తాళ్ళు తెగిపోయి వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటే వాళ్ళ బాధలు మీకు అర్థం కాదు. కానీ ఈరోజు ఏదో చిన్న రాయి తగిలి, గురకరాయి తగిలి ఈరోజు ఏదో జరిగితే 10 మంది డాక్టర్లు నీకు ఒక పెద్ద ఏందో చేస్తున్నాడంతా. ఏమి లేదు, దూపు. నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నీకు నిజంగా ఏం జరిగినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఏం జరిగినా కూడా నువ్వే కారణము. కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వచ్చినారు. నువ్వు చెప్తున్నావు జగనన్న చెప్పిన మాట నిర్వహించకపోతే ఓటు అడగడని చెప్పి ఏదో పాట పెట్టిన కొత్త పాట. నీ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు. నువ్వు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేసినావు? రాష్ట్రానికి ఏం న్యాయం చేసినావు? ఈరోజు అమరావతి 3 అన్నావు, 1 లేదు 3 లేవు. లాస్ట్కు పోలవరం అన్నావు, పోలవరం లేదు. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు చేసింది ఏమి లేదు. స్వయాన్ని మీ ఇంట్లో ఆడబిడ్డలే బయటకు వచ్చి నేను ప్రశ్నిస్తున్నారంటే ఇంతకన్నా నీచమైన బతుకు ఏది ఉండదు. నువ్వు నాకు తెలిసి గమ్ముకుండి ఏదో అంత ఏదో లెక్క సంపాదించుకున్నావు. మర్యాదగా ఇతర రాష్ట్రాలకు పోయి అయినా ఇతర రాష్ట్రాలకు పోయినా కూడా నువ్వు చేసిన పాపాలకు మొత్తం మళ్ళీ నేను పిలుచుకొచ్చే రోజులు ఉన్నాయి. నీ కథ లేదు జగన్మోహన్ రెడ్డి. నీ డ్రామాను ఆపమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కడప మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అంజద్ బాషా 1000 కోట్లు ఖర్చు పెట్టి కడపను అభివృద్ధి చేశాను, పక్కన టీడీపీ వాళ్ళకు కళ్ళకు కనపడడం లేదా, కడప ప్రజలు మళ్ళీ నన్నే గెలిపిస్తున్నారు అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం? 1000 కోట్లు ఏమో కానీ నువ్వు ఎమ్మెల్యే అని ఎవరికి తెలియడా? కడపలో నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అడిగితే సగం మంది నీ పేరు చెప్తే మేము పోటీ కూడా చేయం. కడపలో టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది నియోజకవర్గాల్లో మా మేడం ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి గారు తిరిగి అమ్మ మీ ఎమ్మెల్యే ఏం చేసినామ్మ అంటే ఎమ్మెల్యేనా ఎవరు అని అడుగుతున్నారు. నేనే స్వయంగా ఆర్కే నగర్ 4వ డివిజన్లో నేను మాధవి గారి మేడం తీసుకొచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు ఎవరమ్మా మీ ఎమ్మెల్యే అంటే నన్ను చూపించి మా ఎమ్మెల్యే రాంప్రసాద్ అని చెప్పే పరిస్థితికి వచ్చినారంటే మీరు అభివృద్ధి కాదు. అసలు మీరు ఎవరో గుర్తింపే లేదు. ఈరోజు మీరు ఏదో 2150 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 2150 కోట్లు కాదు, మీరు 20,000 కోట్ల పైన సంపాదించుకున్నారు తప్ప మీరు అభివృద్ధి చేసింది ఏమి లేదు. ఈరోజు కడప నగరం సంబంధించి చుట్టుపక్కల కూడళ్ళు పగలగొట్టి దానికి రంగులేసి ఆ చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు పెడితే అభివృద్ధి కాదు. అంజద్ బాషా గారు నిజంగా మీరు ఏం అభివృద్ధి చేశారు? రోడ్లు అభివృద్ధి చేశారా? కాలువలు అభివృద్ధి చేసినారా? వీధి లైట్లు అభివృద్ధి చేసినారా? లేకపోతే నిత్యావసర సరుకులు నియంత్రణ చేసినారా? ఈరోజు ఏదో చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ పార్టీ అయినా కూడా రాష్ట్ర సంబంధించి కొన్ని పాలసీలు ఉంటాయి. అమలు హామీలు ఇచ్చింటారు. అదే బీసీలకి ఏం చేస్తాం, మహిళలకి ఏం చేస్తాం, ఆ పథకాలు తీసుకొచ్చి నువ్వు 1, 2, 3 న్యాయం చేస్తే అది న్యాయం చేసేది కాదు. నువ్వు కడప నియోజక ప్రజల ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయిన వ్యక్తివి. కడప నియోజకం సంబంధించి నువ్వు సపరేట్ ఏమైనా బడ్జెట్ తీసుకొచ్చినావా? సపరేట్ ఏమైనా కాలనీలు అభివృద్ధి చేసినావా? సపరేట్ సంబంధించి మౌలిక వసతులు ఏమైనా డెవలప్ చేసినావా? ఇది చూస్తారు. నువ్వు ఏదో నీ ఇంటి దగ్గర ఉండే గోకుల సైకిల్లో ఒక చిన్న సైకిల్, ఆ కోటెడ్ సైకిల్లో 4 బొమ్మలు పెట్టి 4 మనుషులు ఇటు పెట్టి చిత్రీకరణ చేస్తే భూతం చూపిస్తే ఏదో అంతా నువ్వు నమ్మే పరిస్థితి లేరు. నువ్వు అభివృద్ధి కాదు, నీ కుటుంబం అభివృద్ధి చెందింది, నీ అల్లుడు బాగుపడినాడు, నీ కుటుంబ సభ్యులు బాగుపడినారు. మీ తమ్ముడు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా సంపాదించి ఆస్తులకు కూడా పెట్టినారు. ఖచ్చితంగా మాధవి గారు మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఆమె చాలా కడప ఎంత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉందో మీరు చేసిన పాపాలు కూడా ప్రజలు తెలియజేయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది. 2 నెలలు ఆగండి, మీరు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. మీ సొంతంగా మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. నీ దగ్గర తిరిగే చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఓట్లు వేయరు. అంజద్ బాషా గారు నీ మీద విశ్వాసం కోల్పోయినారు. నువ్వు ఒక కులం ముద్ర వేసుకున్నావు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు కూడా ఒప్పుకోవడంలే.
ఈరోజు అఫ్జల్ ఖాన్ గారు మీ పార్టీలో ఉండే వ్యక్తి బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో తెలుసు కదా. ఈరోజు మీ పార్టీలో నుంచి బయటకు వచ్చి నీ గురించి ఎట్లా చెప్తున్నా తెలుసు కదా. నువ్వు అభివృద్ధి చేసిన వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? ఈరోజు ఎందుకు ముస్లిమ్స్ తండాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నారంటే మీ పట్ల విశ్వసనీయత లేదు. ఈరోజు నిన్న కావచ్చు వాళ్ళకు తీసుకుపోయి ఆయన ప్రమాణం చేసినా కూడా కాణిపాకం కింద మేము తెలుగుదేశం వేస్తామని చెప్తారు. ఎందుకంటే నీకు బేరు ఏదో నీకు 4 రూపాయలు ఉన్నాయి, నీ అవగా నడుస్తుంది కాబట్టి 10 రోజులు నీకు ఉంటారు, నువ్వు కూడా జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాం. మాకు ఒక తాపీలా గయం కట్టిలా ఏమే కానీ చంద్రబాబు అంటే ఇంతకుముందు గయం కట్టించా, తాపి ఇచ్చా, తూగుండిచ్చా, దారపచండి ఇచ్చా, ఇవన్నీ ఏమనంటే అమ్మ ఒడి ఒడి ఇచ్చింది లేదు, ఆ ఒడి లేదు. ఏం జగన్ కానీ స్వామి ఏదన్నా కూలేసుకునేది పిల్ల వాటికన్నా పోయి ఆ మందు చూసి అన్నీ అయ్యే కల్తీ మందులు తాగొచ్చే ప్రధాన తలకాయ నొప్పి, మళ్ళీ తాకంటే మన తలకాయ నొప్పి పోదు. ఏంది పరిస్థితి? కూలికి పోతే 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మందుకే 3000 బాయా, 1000 రూపాయలు అప్పు ఉంటే కొంపలు అమ్ముకోవాలా. కొంపలు అమ్ముకుంటే వాడు మళ్ళీ అంట ఇవి అంట బోసడా బొల్లి పొత్తుకు అవి కూడా బాయా. గత చేసేది ఏంటంటే మేము ఆటో కంటే ఒక 10,000 పెడతాడు, పోలీసులు వాడిని నిలబెట్టి ఈ నిలబెట్టి అవి పెట్టంటే అవి కూడా బాయా. రూపాయి పెడతాడు, 5 రూపాయలు ఇచ్చుకుంటాడు. పోయేది వాళ్ళకే లక్షణంగా ఉంటారు, సీట్లలో కూర్చుంటారు, ఏసీలో కూర్చుంటారు. మనమైతే ఏ ఏసీ లేదు, ఏం లేదు, మనం అడక్కు తినే బతుకులే. ఆ ఏసీ వేసుకున్నామంటే కరెంటు బిల్లు ఒక వాగిన దానికి కూడా లేదు. లాస్ట్గా మనమేమో చిప్పలేక ఎత్తి మనకు. కాబట్టి ఎట్టు తిరిగి మీ ఓటును ఎట్టు తిరిగి తెలుగుదేశానికి వేయించి గెలిపించమని ప్రార్థన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలకు దెబ్బ తగిలిందని చెప్పి నెల నుంచి స్టిక్కర్ తగిలించుకొని బహిరంగ సభల్లో పాల్గొంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? స్టిక్కర్లు అంటే నాకు తెలిసి స్టిక్కర్ కాదు కానీ పెద్ద కట్టుకోవాలైనా, ఇంకా పెద్ద కట్టుకుంటే కన్నా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కడ నాకు తెలిసి ఏ ప్రపంచంలో ఉండదు. అంత చిన్న గీతకు ఇంత పెద్ద స్టిక్కర్ వేసుకొని తిరుగుతానంటే అసలు అతను ముఖం చూపించుకోవాలంటే కన్నా ప్రజలకు ఎట్లుందో నాకు తెలియడంలా. మేమైంటే కన్నా ఊరి వేసుకొని చచ్చిపోయింది. ఎందుకురా ఈ బతుకని వాళ్ళ చెల్లెలు చూస్తే అట్లా తిరుగుతుంది, వాళ్ళ అమ్మ చూస్తే తిరుగుతుంది. ఎందుకు తిరగాలి? అతను తిరగడం వేస్ట్ నాకు తెలిసి. సానుభూతి కదా, 100% సానుభూతి. అంతకుముందు కోడికత్తి, ఇప్పుడేమో గుణకరాయి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఆర్కెనగర్ కానీ ఇట్లా సమ్మెర్ అన్ని ఏరియాల్లో కానీ ఎమ్మెల్యే అంజద్ బాషా తిరిగి గతంలో నన్ను ఓట్లేసి గెలిపించండి, మేము అన్ని కడప నియోజకవర్గం అంతా డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఇవేవి చేయకపోగా 1000 కోట్లు ఖర్చు పెట్టి కడపను అభివృద్ధి చేశాము అంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? 1000 కోట్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, కడపకైతే కాదు. ఇప్పుడు మా ఆర్కే నగర్లో ఇక్కడికి వచ్చి ఎవరన్నా కానీ ఇంకా 10 మంది మీడియాలో పిలుచుకురండి, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ మేయర్ ఎవరు, ఈ వార్డు కార్పొరేటర్ ఎవరని అడిగితే ఎవరు మాకు తెలియదు అని అంటారు. అంటే దాన్ని బట్టి ఏమని వాళ్ళు ఇక్కడ తిరిగింది లేదు, వాళ్ళు ఏం చేసింది లేదు, శూన్యం, 0. అది ఎట్లా వేస్తారు ఓట్లు వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు. మా మేడం వాళ్ళను జుట్టు పట్టుకొని బయటికి తెచ్చే బాధ్యతలు తీసుకుంటుంది ఆమె. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? ఖచ్చితంగా మాధవరెడ్డి గారు గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ విన్.